ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్రదర్శించడంపై కూటమి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదేవుని అవమానించారంటూ మండిపడ్డారు. షూ చెప్పులు వేసుకుని స్వామివారి ఫోటోలను పట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ మండలి చైర్మన్ మోషన్ రాజుకు ఫిర్యాదు చేశారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు స్పందించారు. తాము చెప్పులు వేసుకుని స్వామివారి ఫోటోలు పట్టుకోలేదన్నారు. ఆధారాలు ఉంటే చూపించాలంటున్న ఎమ్మెల్సీ మాధవరావుతో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. శాసన మండలిలో ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్సీలు ఏదైతే చర్చ జరపాలి, నెయ్యి కల్తీ లడ్డు అంశం పైన అయితే ప్రధానంగా చర్చ జరపాలి అని చెప్పని వాయిదా తీర్మానం పెట్టారు. అయితే దానిపైన చర్చించే సమయంలో పోడియం చుట్టూ అధికార పార్టీ ఎమ్మెల్సీలు మంత్రులు చుట్టుముట్టారని చెప్పని వైసీపీ సభ్యులైతే కొంత చైర్మన్ కూడా కొంత మాట్లాడే క్రమంలో మైక్ కట్ చేసిన దానిపైన కొంత నిరసన అయితే తెలిపిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీనిపైన మనతో మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మెల్సీ తుమ్మాటి మాధవరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏంటి మైక్ కట్ చేయడం గల కారణాలు ఏంటి? అసలు ప్రధానంగా వైసీపీ సభ్యులు కూడా షూ వేసుకొని చిత్రపటాలను ప్రదర్శించారని చెప్పని టీడీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అటువంటిదేం లేదు. మేము 3 రోజుల నుంచి చర్చ అడుగుతా ఉన్నాం. ఏదైతే లడ్డూ ప్రసాదం మీద మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐ నియమించిందో సుప్రీంకోర్టు, మీరు కూడా సిట్ వేశారు. 2 కలిపి జాయింట్గా మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత అన్ని పరిశోధనల తర్వాత ఒక ఛార్జ్ షీట్ వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్లన్నింటిలో కూడా మేము తీసి చూడడం జరిగింది. ఎందుకంటే అసలు ఏమైంది, రిపోర్ట్ ఎలా ఎంక్వైరీ జరిగిందని. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మాట్లాడొద్దు ఎవరు కూడా దీనికి సంబంధించి చెప్తే మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ వేరే పార్టీ రాజకీయ పార్టీ వేదికల మీదకి వెళ్ళి ఈ ఒక్క గుడే కాదు, ఈ ఒక్క ప్రసాదమే కాదు, రాష్ట్రంలో అన్ని గుడులు అన్ని ప్రసాదాలు కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈరోజు మీరు చర్చ చేయమని చెప్పట్లేదు. మీరు వచ్చే వారం అయినా సరే ఒక డేట్ ఫిక్స్ చేయండి. ఆ డేట్ మీద దీని మీద చర్చ పెట్టుకుందాం. ఇప్పుడు బడ్జెట్ మీద కంటిన్యూ చేద్దామని అడుగుతుంటే వీళ్ళు బడ్జెట్ని తప్పించుకుపోవడానికి, ఈ చర్చను తప్పించుకొని పోవడానికి రోజు సభలో కమిట్మెంట్ ఇవ్వకుండా దాని మీద చర్చగా అంగీకరించకుండా దీన్ని తప్పించుకుపోవడం జరుగుతుంది. మేము ఈరోజు అడిగింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి గారు ఫోటో పెట్టుకొని మంచి బుద్ధి ప్రసాదించండి ప్రభుత్వానికి, దీని మీద చర్చకు తీసుకొచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి నిజానిజాలు తెలియాలి అని చెప్పి మేము అడగడం జరిగింది. అంటే మీరు కాదు, అప్పిరెడ్డి గారిది షూ వేసుకొని ఫోటోలు పట్టుకున్న కొన్ని ఫోటోలు బయటికి అది నేను చూడలేదు. మార్పింగ్ చేశారా లేకపోతే వాళ్ళు టేబుల్ దగ్గర ఉన్నప్పుడు ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తున్నారా? పోడియం దగ్గర ఉన్న వీడియోలు మీరు చూడండి, పోడియం దగ్గర ఉన్న ఫోటోలు మీరు తీయండి, బయట పెట్టండి. పోడియం దగ్గర ఉన్న ఫోటోలు బయట పెట్టండి, పోడియం దగ్గర ఉన్న వీడియోలు బయట పెట్టండి. అవి వదిలేసి వాళ్ళు ఎక్కడో ఉన్నప్పుడు వేసుకున్నాయి అవన్నీ తీసుకొచ్చి పెట్టారేమో నేను చూడలేదు. కానీ ఎందుకంటే నేను ఛాలెంజ్ చేస్తాను, నేను చెప్పులు వేసుకొచ్చినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను రాజీనామా సిద్ధం, లేదని నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారని నేను అడుగుతా ఉన్నా. అయితే దీంట్లో ప్రధానంగా అసలు ఓవరాల్ అంశం అంతా కూడా నెయ్యి చుట్టూనే తిరుగుతున్న పరిస్థితి. అసలు హెరిటేజ్ నుంచి మేము నెయ్యి అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవ్వలేదని చెప్పని టీడీపీ ఆరోపిస్తుంది. దాంతోపాటు ఇందాపూర్ డైరెక్ట్గా ఎక్కడైనా సప్లై చేసిందా అనే దానిపైన కూడా వాళ్ళు ఆధారాలు ఏమైనా ఉంటే చూపించండి అని చెప్పని అంటున్నారు. మేము మీరు చర్చకు రండి, మేము ఆధారాలు చూపిస్తామని చెప్తున్నాం. 17 ఐటమ్గా మీ వెబ్సైట్లో, హెరిటేజ్ వెబ్సైట్లో ఇందాపూర్ డైరీ 17 ఐటమ్ కింద ఉంది. మీ నెయ్యి ప్యాకెట్, మీ పాల పొడి ప్యాకెట్, మీది ఏదైతే ఇంకా చీజ్ ఉందో ఈ అన్ని ప్యాకెట్ల మీద ఇందాపూర్ డైరీ, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ, కుట్రపన్ని నెయ్యి 331 రూపాయలు, దాన్ని 658 రూపాయలు అమ్ముకోవడం కోసమే దీన్ని తెర మీద తీసుకొచ్చారు. దాన్ని నిరూపించడంలో మీరు వైఫల్యం చెందారు. సిబిఐ, సుప్రీంకోర్టు అన్నీ కూడా నిష్పక్షపాతంగా పనిచేసినాయి కాబట్టే ఈరోజు మీరు దొరికిపోయారు. మీ లోపాలు, మీ వైఫల్యాలను బయటపడ్డాయి అని చెప్పి మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. ఏది కావాలని సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. అది సిబిఐ ఛార్జ్ షీట్లో పొందుపరిచిన సాక్ష్యాలే మా దగ్గర ఉన్నాయి. ఇందాక బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ కూడా కాగు రిపోర్టు పైన 11 మంది ఎమ్మెల్యేలు, మీ నాయకుడు జగన్ ఎవరైతే ఉన్నారో వీరు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే ప్రజల సమస్యలు అనేవి అక్కడ పరిష్కారం అవుతాయి కదా, దాని మీద అవగాహన ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడాలి అని చెప్పని అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? వీళ్ళు కౌన్సిల్లోనే మాకు మైక్ ఇవ్వట్లేదు, కౌన్సిలే జరగనియట్లేదు. మా 11 మంది అసెంబ్లీలోకి వస్తే జరగనిస్తారా? ఇక్కడ ఒకటి, వాళ్ళ ముగ్గురు ప్రభుత్వంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా? వాళ్ళ ముగ్గురు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షం ఎవరని అడుగుతున్నాను నేను. అసలు ప్రతిపక్షం ఎవరో మీరే చెప్పండి, మేము మమ్మల్ని పక్కన పెట్టండి. అసలు అపోజిషన్ పార్టీ ఎవరు? 60 నెలల కాలం మీకు ఇచ్చారు ప్రజలు. 60 నెలల కాలంలో ఈ 20 నెలల్లోనే మీరు 3,21,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపారు. ఇంకా రాబోయే 40 నెలల్లో ఇదే కంటిన్యూ అయితే మొత్తం 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. గతంలో మీరు చెప్పే ప్రకారం ఉన్న 9 లక్షల కోట్లు, ఈ 10 లక్షల కోట్లు కలిస్తే ఈ 19 లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చాలి?
అసలు మీరు ఈ ప్రభుత్వాన్ని ఏం చేసి బయటకు వెళ్దాం అనుకుంటున్నారు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే వాళ్ళు ఆరోపించేది ప్రధానంగా గత ప్రభుత్వంలో సంక్షేమం మాత్రమే నడిచింది, అభివృద్ధి నడవలేదు. ఇప్పుడు మేము అభివృద్ధి సంక్షేమం రెండింటికి కలిపి ఖర్చు చేస్తున్నాం కాబట్టి మాకు అప్పు అనేది పెరుగుతుందని చెప్పని అంటారు. అది పచ్చి అబద్ధం. అభివృద్ధి అనేది మీరు జీరో. ఈరోజు 3,21,000 కోట్లు మీరు తీసుకొచ్చి కనీసం మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో కూడా 3 అమలు చేసి 3 పక్కన పెట్టిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎటుపోయి 3,21,000 కోట్లు అని చెప్పి మేము అడుగుతున్నాం. అవన్నీ అడుగుతామని వాడి సమాధానం చెప్పడానికి ధైర్యం లేక వీళ్ళు హౌస్ని ఈ రకంగా తప్పుదారి పట్టించేసి వాళ్ళకి మీడియా ఛానల్స్ ఎక్కువ సపోర్ట్ ఉందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు బుల్డోజ్ చేసి ప్రతిపక్షం గొంతు నొక్కి ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా వీళ్ళు చెప్పే అవాస్తవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో, నేషనల్ హైవేస్ కానీ అటు రోడ్స్ కానీ అదేవిధంగా ఏదైతే మెడికల్ కాలేజీలు కానీ వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో అభివృద్ధి అదేవిధంగా వాటన్నిటి సంక్షేమ పథకాలన్నీ అందించిన ఘనత మాదేనని చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 అసెంబ్లీ ప్రాంగణం నుంచి.